నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. రాజకీయాల్లో బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అనేటువంటి సామెత చాలా సందర్భాల్లో మనం వినే ఉంటాం. కానీ ఇప్పుడు రాజకీయాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా అట్లానే జరుగుతాయి అని అంటే కొన్ని సందర్భాలలో కొంతమందిని చూసినప్పుడు అవుననే సమాధానాలు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలకు సంబంధించి ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో చరిత్ర సృష్టించినటువంటి విజయ్, ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి విజయ్ ఆయన ప్రముఖ సినీ నటుడు కూడా. సో ఆయన జీవితాన్ని చూసినప్పుడు నిజంగానే ఈ సామెత సరిగ్గా సరిపోతుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తాయి అనమాట. ఎందుకు అనంటే విజయ్ కూడా ఆయన మొదటి నుంచే చాలా కష్టపడ్డాడు, సినిమా రంగంలో అంచెలంచెలుగా ఎదిగిండు, తనదైన ప్రతిభను చూపించుకుండు. సో నాట్ ఓన్లీ తమిళనాడునే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో, ముఖ్యంగా తెలుగులో కావచ్చు, హిందీలో కావచ్చు, అన్ని భాషల్లోకి అనతి కాలంలోనే ఒక మంచి పాన్ ఇండియా హీరోగా దూసుకెళ్లిపోయాడు సీఎం విజయ్. సో మరి ఈ సందర్భంలోనే ఆయన ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా ఇవాళ అందరినీ కూడా కొంత ఆశ్చర్యపరుస్తూనే, ఫ్యామిలీ గురించి కూడా అందరూ వెతుకుతా ఉన్నటువంటి పరిస్థితి. సో సీఎం విజయ్ అంటే గతంలో 1999 అనుకుంటా, 99 ఆగస్టు 25వ తారీఖు రోజు ఆయన సంగీత అనేటువంటి మహిళను వివాహం చేసుకోవడం జరిగింది. సో దాని తర్వాత విజయ్కి ఒక కుమార్తె, ఒక కుమారుడు కూడా ఉన్నారు. బాగానే ఉన్నది. 99 నుంచి దాదాపు 2015, 16 వరకు ఇద్దరు కలిసి ఉన్నారు, సాన్నిధ్యంతో ఉన్నారు. సో వాళ్ళిద్దరిది ప్రేమ వివాహం కూడా మళ్ళీ చెప్పాలంటే ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ కొడుకు కూతురు కూడా చాలా పెద్దవాళ్ళే ఆల్మోస్ట్. ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో వాళ్ళు బయట ఎక్కడ కనిపిస్తలేరు, కానీ వాళ్ళ గతంలో అందరికి కూడా తెలిసినటువంటి వ్యక్తులే. సో అట్లా ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నాడు. ఒక పక్క సినిమాలు, మరో పక్క ఫ్యామిలీ, ఇట్లా చాలా సందర్భంగా చాలా సంతోషంగా ఆ విజయ్ ఫ్యామిలీ గడుపుతున్నటువంటి పరిస్థితి. సో విజయ్ భార్య ప్రస్తుతానికి ఇప్పుడు యూకేలో ఉంటా ఉన్నది. గత కొన్ని సంవత్సరాలుగా, ముఖ్యంగా 2016, 17 ఆ టైం నుంచి వెళ్ళి విజయ్కి అదేవిధంగా సంగీతకు కొంత గ్యాప్ అనేది ఏర్పడినటువంటి విషయం అందరికి కూడా తెలిసిందే. సో ఆ కారణంతోనే సంగీత విజయ్ ఇద్దరు కూడా వేరువేరుగా ఉంటున్నారు. పిల్లలు కూడా సంగీతతో పాటు యూకేలో అంటే లండన్ లో ఉంటున్నారు. విజయ్ మాత్రం ఇక్కడే ఉంటూ ఆయన సినిమాలు చేసుకుంటూ మొన్న ఈ మధ్యకాలంలో రాజకీయ పార్టీని స్థాపించడము, అదేవిధంగా రాజకీయాల్లో బిజీ అవడము, చివరికి వాళ్ళ ముఖ్యమంత్రిగా గెలవడం. సో ముఖ్యమంత్రిగా గెలిచి ఇప్పుడు 6 నెలలు కాలం దాటిపోవస్తా ఉన్నది. సో ఎప్పుడైతే సీఎం విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండో అప్పటి నుంచి కూడా ఇంకొక చర్చ మొదలైంది. ఏంది అని అంటే గత 2-3 సంవత్సరాలుగా సీఎం విజయ్ తోని కాస్త సన్నిహితంగా ఉన్నటువంటి త్రిష కూడా మనందరికి కూడా తెలిసిందే. ఆమె గతంలో కూడా విజయ్ తో కలిసి కొన్ని ప్రైవేట్ పార్టీలకు హాజరవడం కావచ్చు, కొన్ని ఫంక్షన్లకు హాజరవడం కావచ్చు. సో ఇట్లా ఈ నేపథ్యంలో విజయ్ అదేవిధంగా త్రిష ఇద్దరు కూడా డేటింగ్ చేస్తున్నారని కావచ్చు. సో ఇద్దరు సాన్నిహితంగా ఉంటున్నారు కాబట్టి ఇక ఇద్దరు త్వరలోనే మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారంటే ఇట్లా రకరకాల వార్తలు కూడా వినిపించినాయి. దానికి ఇంకా ఊతం పోసేటువంటి విషయాలు ఏంటి అని అంటే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా త్రిష మీదనే అందరి కన్ను పడింది. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా ఆమె కాస్త ఒక మంచి తారలాగా అక్కడ ఉండడం కావచ్చు. అంతకుముందు కూడా సినీ తారలందరూ ఎంతమంది వచ్చి విజయ్ని కలిసినా కూడా త్రిష కలవడానికి కూడా కొంత ప్రత్యేకంగా చూసిరు అందరూ. సో దీంతో ఇక విజయ్కి ఇంకో విషయం ఏంటంటే సంగీత కూడా విజయ్ మీద విడాకుల పిటిషన్ కూడా వేసింది. నాకు విడాకులు కావాలి విజయ్తో అని చెప్పేసి కూడా ఆమె కోర్టుకు ఎక్కినటువంటి విషయం తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఇక త్రిష విజయ్ ఇద్దరు కూడా కలిసి ఉంటున్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళిద్దరు అఫీషియల్ గా మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నటువంటి వార్తలు కూడా వచ్చినాయి. ఎందుకంటే గతంలో అప్పుడెప్పుడో త్రిష కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీ లక్ష్యం ఏంది, మీ గోల్ ఏంది అని అంటే ఎప్పటికైనా తమిళనాడుకు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పింది కదా. సో ఆ విషయాన్ని ఇక్కడ ఆపాదిస్తూ చాలా మంది ట్రోల్స్ చేసిండ్రు. ఇక త్రిషానే ముఖ్యమంత్రి అయింది, షాడో ముఖ్యమంత్రి త్రిష అని చెప్పేసి ఇట్లా రకరకాల వార్తలు నడిచినాయి కదా. సో ఎప్పుడైతే ఇక సంగీత కూడా విడాకులకు అప్లై చేసింది, వీళ్ళిద్దరు విడిపోతున్నారు అనేటువంటి క్రమంలో త్రిష విజయ్ కూడా ఒకటైతారని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి. కానీ ఇంకొక ట్విస్ట్ ఏంటి అని అంటే ఇంకొక 2-3 రోజుల కిందట సంగీత ఏం చేసిందంటే కోర్టుకు పోయి నాకు విడాకులు వద్దు, నేను విజయ్తో కలిసి ఉండడానికి అంగీకరిస్తున్నానని చెప్పేసి పెద్ద బాంబు పేల్చింది. సో దీంతో తమిళనాడులో ముఖ్యంగా విజయ్ని అభిమానించేటువంటి అభిమానులందరిలో కూడా కొంత ఆశ్చర్యం కలిగిందనమాట. ఏం జరుగుతున్నదని చెప్పేసి. మరోపక్క ట్వీట్ల ద్వారా కూడా విజయ్కి సంబంధించినటువంటి తన కూతురు కొడుకు ఇద్దరు కూడా గతంలో వాళ్ళు ఏం చేశారు, మా నాన్న మంచోడు కాదు, సో మా అమ్మని ఇబ్బంది పెడతామని చెప్పేసి ఇట్లా రకరకాల వార్తలు వినిపించినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అఫీషియల్ గా మా నాన్న మంచోడు, మా నాన్నే మాకు కావాలి, మా నాన్న మా అమ్మ కలిసి ఉండడమే మాకు కావాలని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో సంగీత కూడా ఆమె విడాకుల పిటిషన్ కొట్టివేసింది. విజయ్తో కలిసి ఉండడానికి ఆమె అడుగులు కూడా ముందుకు వేస్తున్నట్టు మనకు అర్థమైతా ఉన్నది. సో మరి ఈ నేపథ్యంలోనే త్రిషకు విజయ్ పెద్ద షాక్ ఇచ్చిండా, ఏం జరిగింది అసలు? సో అందరూ కూడా విజయ్కి ఇక ఫ్యామిలీ దూరం అయిపోయింది, విజయ్ ఒంటరిగా ఉన్నాడు, ఫ్యామిలీతో కలిసి ఉంటున్నాడు. సో త్రిషతో కొన్ని ప్రైవేట్ పార్టీలకు పోతున్నాడు, వీళ్ళిద్దరు సహజీవనం చేస్తున్నారు, కలిసి ఉంటున్నారు. ఇక త్రిష విజయ్ ఇద్దరు ఒకటే అని చెప్పేసి అందరూ మాట్లాడుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకోవడంతోనే సంగీత విజయ్ మళ్ళీ కలవబోతున్నారా, పిల్లలతో మళ్ళీ విజయ్ తన ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేయబోతున్నాడు అనేటువంటి వార్తలకు కూడా కొన్ని ఊహాగానాలు అయితే వినిపిస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా కూడా త్రిషకి ఇది ఒక బిగ్ షాక్ గా చెప్తా ఉన్నారు త్రిష అభిమానులు కావచ్చు, ముఖ్యంగా విజయ్ అభిమానులు కావచ్చు.
సో ఇన్ని రోజులు మేము వీళ్ళిద్దరు ఒక మంచి జంటగా ఉంటారనుకున్నాము, ఇక ఆల్మోస్ట్ విజయ్ సంగీత ఆ బంధాన్ని వాళ్ళందరూ మర్చిపోయారు అనుకున్నాం, కానీ ఇట్లా జరుగుతుందని చెప్పేసి అనుకోలేదని చెప్పేసి విజయ్ అభిమానులందరూ కూడా దీని మీద ట్రోల్స్ చేస్తా ఉన్నారు, దీని మీద మళ్ళీ చర్చ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. చూడాలి మరి రాబోయే రోజులు, అంటే విజయ్ ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి సంగీత మళ్ళీ తిరిగి వచ్చిందా అనేటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కూడా ఫ్యామిలీతో కలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటామని విజయ్ అభిమానులు కూడా కోరుతా ఉన్నటువంటి పరిస్థితి. చూడాలి మరి రాబోయే రోజుల్లో త్రిష ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతున్నది, త్రిష విజయ్ మధ్య గ్యాప్ పంచి పెరగబోతున్నదా, ఒకవేళ సంగీత విజయ్ని కావాలని అనుకుంటే కనుక విజయ్ దగ్గరికే సంగీత ఇప్పుడు రావాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నాడు కాబట్టి విదేశాల్లోకి వెళ్ళి ఉండేటువంటి పరిస్థితి ఉండదు. సో తమిళనాడు కేంద్రంగానే ఆయన ఉండవలసి వస్తుంది కాబట్టి ఆ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చి ఉంటుందా, లేదంటే విజయ్ అక్కడికి ఇక్కడికి వెళ్ళి వస్తుండడం అనేటువంటిది కూడా రాబోయే రోజుల్లో చూడాల్సిన అంశం అయితే ఉంటుంది. మొత్తానికి విజయ్ ఫ్యామిలీకి సంబంధించి విడాకుల మీద జరుగుతున్నటువంటి తతంగాన్ని మాత్రం ఒక పులి స్టాప్ పడ్డది, ఒక తెర పడ్డది అని చెప్పుకోవచ్చు. సో మరి మీరు ఏమనుకుంటారు విజయ్ అంశం పట్ల? సో విజయ్ సంగీత కలిస్తే బాగుంటుందా, లేదంటే విజయ్ త్రిష జోడీ బాగుంటుందా అని చెప్పేసి కూడా కింద కామెంట్లలో రాయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడే మన ఛానల్ని బెల్ ఐకాన్ కూడా నొక్కండి.